దేవుని నామన స్తోత్రాలు. మీ అందరికీ నా నూతన శుభాకాంక్షలు. ప్రియ బిడ్డలారా, అందరూ బాగుండారా? దేవుడు ఎంతగానో ప్రేమించి మరి యొక్క నూతన సంవత్సరాలు మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఈ సంవత్సరంలో మరి అందరిని కూడా బహుగా దీవించి ఆశీర్వదించాలని దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మనం వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ లేఖనంలో నుంచి కీర్తనలు 103వ కీర్తన మనం చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. మరలా మనం చదువుకుందాము. నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకము. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచి దేవా, నీ యొక్క ధ్యానోత్సవం చేస్తుండగా ప్రతి ఒక్క బిడ్డకి తన హృదయాలను నాటింపు చేసి ఈ నూతన యొక్క ఆశీర్వాదంతో ప్రతి బిడ్డను దర్శించి దీవించి నడిపించి మీ కార్యమును సకలపరిచి ఆశీర్వదించమని నజరైన యేసునామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి ఇక్కడ కీర్తనకారుడు మరి దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాని సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరొకము. అది అంటే దేవుని యొక్క ఉద్దేశాల్లో మనం ఎలా ఉన్నామో, ఏ రీతిగా ఉన్నామో, దేవుని యొక్క సన్నిధానంలో తన యొక్క కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. దేన్ని బట్టి చెల్లిస్తున్నాడంటే ఇక శారీరక సంబంధమైన విషయాల్లో కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా చెల్లిస్తున్నాడు. అంతరంగముతో చెల్లిస్తున్నాడు. నిజమే. మరి మనము కూడా మన జీవితాల్లో అంతరంగాలతో దేవుని ఆరాధించాలని, మీ హృదయమే నాకు ఆలయం అని దేవుడు చెప్పాడు కనుక ప్రియ బిడ్డలారా, మన అంతరంగముతో దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తామో, ఎలా మనం ఆరాధిస్తానికి మనం ఇష్టపడతామో, దేవుడు అప్పుడు మన యొక్క ఆరాధనకి మన యొక్క స్తుతుల అర్పణలు అంగీకరిస్తాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ బిడ్డలారా, అంటాడు కదా, మీరు నాకు ఎలా చెల్లిస్తున్నారు. మలాకీలో అంటాడు, మీరు నాకు ఎలా చెల్లిస్తున్నారు, ఏ రీతిగా చెల్లిస్తున్నారు అని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. ఆకొక్క కుంటివి గుడ్డివి పనికిరాని తెచ్చి అర్పణలు అర్పిస్తున్నారు అని దేవుడు మాట్లాడాడు. అందుకని ఈ దినాల్లో కూడా మనం ఎలాంటి దేవునికి ఇస్తున్నాము, ఇచ్చే అట్లనే కాదు, మొదట ఆయన కోరుకుందే ఎండి బంగారములు కొండ, ఈ లోకమంతా ఈ సృష్టి అంతా నాదే కదా, ఏవో గొర్రెలు మేకలు సమస్తం నావే కదా, మీరు నాకు ఇచ్చేది ఏముంది అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఆ మాట ఎందుకు అన్నాడంటే దేవుడు, ఇచ్చేవాళ్ళు చాలామంది ఇది నాది, నేను కష్టపడి ఇస్తున్నాను, ఎంతో కష్టపడ్డాను అని ఒక మనసుతో ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది, దేవా ఏది నాది కాదు, నేను కాదు ప్రభువా, ఈ శరీరాన్ని ఆత్మని నీ స్వరూపంలో పెంచుతున్నావు, నన్ను నడిపిస్తున్నావు దేవా, సంవత్సరాలు యుగాలు తరాలు ఎన్నో సంవత్సరాల నుంచి మన జీవితాన్ని కొనసాగిస్తున్న దేవునికి ఏ రీతిగా అర్పణ చెల్లించాలో ఈ దావీదు భక్తుడు మనకి ఇక్కడ తెలియపరిచిన దాన్ని బట్టి చాలా స్పష్టంగా దేవుడు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాడు. అంటే ఇక్కడ మేలు చేస్తేనే కాదు చెల్లించాల్సింది, ఏమైనా సరే నన్ను బట్టి కాదు ప్రభా, నువ్వు నన్ను ఈ రీతిగా ఉంచింది ప్రభా, నన్ను బట్టి కాదు, నా అతిక్రమను బట్టి కాదు, నా దోషమును బట్టి కాదు, నా పాపమును బట్టి కాదు, నన్ను బట్టి కాదు ప్రభా, గొప్ప నీ కృపా బాహుల్యముతో నన్ను ఇంతటి వాడినిగా చేసేవు దేవా అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిజమే కదా. దేన్ని బట్టి మనం అతిశయించాలంటే దేవుని యొక్క కృపను బట్టి, దయను బట్టి. మరి ఒక సంవత్సరం మనకి నూతన సంవత్సరంలో మరి ఈ 2026 6వ తారీఖు ఈరోజు దేవుడు ఇంత గొప్ప కృప మనకి ఇచ్చినప్పుడు మనం చెల్లించాల్సింది ఎండి బంగారాల కంటే కూడా విలువైనవి మన ఆత్మతో దేవుణ్ణి ఆరాధిస్తాం, మన హృదయంతో దేవుణ్ణి మనసారా ప్రేమారా ఆయన్ని స్తుతిస్తాం అన్నమాట.
అది ఎవరైతే చెల్లిస్తూ ఉంటారో వారి దేహానికి కానీ వారి దేనికి బలహీనులుగా కూడా ఉండరు. హల్లెలూయా. టాబ్లెట్ వేసుకునే అవకాశం ఇవ్వడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన్ని పరిపూర్ణతగా సంపూర్ణతగా ఆరాధించాలి. ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలన్నాడు కదా దేవుడు. అందుకే ఆరాధిస్తున్నారు ఇక్కడ. అందుకే మనకి బైబిల్లో మరి సొలొమోను రాజు ఉన్నాడు. ఆయన దైవ జ్ఞానం పొందటానికి మరి దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు తెలుసుకోవటానికి ఆయన దానబలు అర్పించి ఆ రాత్రంతా ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తా రాత్రంతా దేవునితో గడిపాడు. హల్లెలూయా. 1000 దానబలు అర్పించాడు ఆ దినాల్లో. అసలు నిజంగా ఈ దినాల్లో అలా చేయాలంటే 1000 దానబలు అంటే ఎంత క్యాష్ అయింది, ఎంత డబ్బు కావాలి, ఎన్ని కావాలి. కానీ ఇప్పుడు మనమైతే ఏదో ఒకటి దేవునికి ఆ రోజుకి ఏదో ఒకటి చేస్తే పోయిద్ది ఆ పండగ రోజుకి అనుకుంటాం మనం. కానీ దేవునిలో ఉన్న కృపలు సంపాదించుకోవటానికి, దేవునిలో ఉన్న ఆలోచనలు, దేవునిలో ఉన్న ఆ మంచి దయగలిగిన ఆ యొక్క మహిమను అనుభవిస్తానికి మనకి కావాలి. అందుకే మరి చిన్నవాడైనా మరి సొలొమోను మరి అడిగినప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ప్రియబిడ్డ, నీవు కూడా ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం చూసిన దానిలాగా నూతన ఆత్మను పొందుకునేవారుగా, నూతన యొక్క ఆశీర్వాదాలతో నింపబడేవారుగా మనం ఉండాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఎన్నో మేలుల ఉపకారాలు మరి ఉడిదూకుల్లో నుంచి, ఎన్నో ఇబ్బందుల్లో నుంచి, విరుకులో నుంచి, సమస్యలో నుంచి మనల్ని బయటికి తీసి మరి యొక్క దయాకిరీటం ధరింపజేసాడు కనుక ఎన్ని స్తోత్రాలు చెప్పినా రాత్రి పగలు దేవునిలో మనం నివాసం చేసి ఆరాధిస్తున్న చాలా రుణస్థులం. ఎందుకంటే ఆయన రుణము మనం తీర్చలేము, ఏమీ మనం చేయలేము. కేవలం ఆయన కృప మన మీద ఉంచినట్లుగా. అందుకే ఇక్కడ అడిగినప్పుడు మరి దేవుడు స్వప్నమందు సొలొమోనుకి కనపడి, నా కుమారుడా నీకేం కావాలో అడగమన్నాడు. అడగమన్నప్పుడు మరి ఆశతో ఏదో లోక సంబంధమైన అడగలేదు ఆయన. ఈ మేడలు కానీ, బంగారం కానీ, ఎండి కానీ, ఈ రాజులకున్న వాదా కానీ, ఈ అందరికంటే ఎక్కువగా పైవాడుగా ఉండాలని కానీ ఏమీ అడగలే ఆయన. కాకపోతే ఆయన ఒక జ్ఞానం అడిగాడు. అదే ఒక మనిషి బ్రతకటానికి ఈ లోకంలో జ్ఞానం, తెలివి కావాలి. ఈ భయంకరమైన లోకంలో జీవించాలంటే దేవుడు తెలివి జ్ఞానము ఇచ్చిన వారు అన్ని విషయాలు తప్పించుకుంటా దేవుని యొక్క స్వరూపంలో మలచబడతా వారు జీవిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. ప్రియబిడ్డలారా, ఈ వాక్యం మనం చదువుకున్నప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడి కాడ ఉన్నవి మనం పొందుకోవాలంటే నిజముగా మనం ఆలోచన చెయ్యాలి. అప్పుడు ఏం కోరుకున్నాడు సొలొమోను అంటే, నాకేమొద్దు ప్రభా, విస్కరించిన ఈ జనాంగానికి నేను ఏలుబడి చేయాలంటే నా బుద్ధి నా జ్ఞానం సాలదయ్యా, నీ జ్ఞానం నాకు దయచేయనైనా అని అడిగాడు. అప్పుడు దేవుడు చాలా సంతోషించాడు. స్వార్థం లేని కోరిక. ఈ రోజుల్లో మన స్వార్థం లేని కోరికలు ఉండయా? స్వార్థం లేకుండా మనం జీవిస్తున్నామా? దేవుని సన్నిధానంలో స్వార్థం లేని కోరిక ఏంటంటే, పండగ వస్తుంది అనుకో, మనకు ముందు బట్టలు తీసుకోవటం కాదు, దిక్కులేని వారిని, అనాథులకి, ఏగత లేని వారికి కనీసం నీ వంతు నువ్వు ఒక్క వ్యక్తి కన్నా చేస్తున్నావా? ఒక వ్యక్తి కన్నా మనం ముందుగా కొని ఇస్తున్నామా? ఒక దేవుని సన్నిధానాన్ని మనం చెయ్యాలి. పండగ అంటే మనం జ్ఞాపకం చేసుకోవటం వరకే పండగ. రోజు పండగే మనకి. రోజు దేవునితో గడిపే వాళ్ళకి రోజు ఆనందం ఉండిద్ది, సంతోషం ఉండిద్ది. గంతులు వేస్తూ ఉంటారు. ఏ సమస్యలు వచ్చినా ఏ మాత్రం లెక్క చేయరు, వాటి వైపు చూడరు. హల్లెలూయా. నిజంగానే ఇక్కడ అందుకే సొలొమోను చెప్పినాడు, ఇదితో పాటు నీకు ఇస్తున్నాను, ఐశ్వర్యం కూడా ఇస్తున్నాను అన్నాడు. అందుకే సొలొమోను ఏలిన దినాల్లో ఇంకా మహారాజులు, దేశాల్లో ఉన్న రాజులు, రాష్ట్రాల్లో, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ సొలొమోను కాడికి వచ్చి
తన దైవ జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. మనం వెళ్తున్నాం, మనకేంది మరి ఇలా ఉంది, ఈయన ఎట్లా వచ్చింది ఈ జ్ఞానం, ఎట్లా చేస్తున్నాడు, తానికి తన ప్రజలకి చాలా దేవుని చిత్తానుసారంగా మరి ఏ మేలు కొదువు కొరత లేకుండా ప్రజలని క్షేమకరముగా తన టైం ప్రకారం రాజ్యంలో కరువు లేకుండా కాటకాలు లేకుండా ఎలాంటి ఉడిదూకులు లేకుండా రాజ్యాన్ని సమకూరుస్తా ఏళ్తా వస్తున్నాడు. కేవలం అది దైవ జ్ఞానం తప్పనిడిచి మానవుల జ్ఞానం దేనికి పనికిరాదు. అందుకే దైవ జ్ఞానాన్ని దేవుడిచ్చాడు కనుక దాన్ని బట్టి మంచిగా దేవునిలో వెళ్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా మన కుటుంబాలు కట్టుకోవటానికి, మన సంఘములో, మన యొక్క ఆఫీసుల్లో, మన ఉద్యోగాల్లో, మన పనుల్లో, మరి అన్నిట్లో వ్యవసాయం కావచ్చు, చేతి పనులు కావచ్చు, బిజినెస్లు కావచ్చు, జ్ఞానం తెలివి కావాలి. వాటిలో తెలివి జ్ఞానం అంటే దానికి తగినట్లుగా టయానికి అది కూడా టైం ప్రకారం చేసే పనుల్లాగా ఉండాలి. అంటే దేవునిలో మనం టైం ప్రకారం చేసినప్పుడు దేవుడు మన పట్ల కూడా చేస్తాడు. ఒక క్రమాన్ని, ఒక పద్ధతి, ఒక దేవునికి ఇష్టం వచ్చినట్లుగా దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఆ జీవితాల్లో మనం దాన్ని కొనసాగించినట్లుగా. హల్లెలూయా, దేవుని నామానికి మహిమకలుగా ప్రియబిడ్డలారా, ఒకవేళ నీ జీవితంలో ఇప్పటివరకు ఉడిదోకలు రావచ్చు, ఈ నూతన సంవత్సరం నుంచి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నీకు ఒక నూతన కార్యం చేసి దేవుడు నీ జీవితాన్ని హెచ్చించి ఘనపరిచి ఆయన చేతిలో తీసుకోవాలని ఆశపడుతున్నాడు. ప్రియబిడ్డలారా, యవనస్తులారా, మీ భవిష్యత్తుని దేవుడు అత్యంతంగా మరి దేవుని యొక్క సౌరభంలోకి మలపాలని ఆయన ఎంతో నీ వైపు చూస్తున్నాడు. మరి మనము కూడా ఈ సంవత్సరంలో దేవుడు ఈ కార్యము చేయటానికి మనం అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే, దేవుని సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఇదంతా కూడా దేవుడు చేస్తూ ఉంటాడు. నిన్ను ప్రేరేపించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయమన్నప్పుడు, వెంటనే ప్రార్థన చేసినప్పుడు మరి ఆ కార్యం దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, దేవుడు ఎంతగానో మనం ప్రేమిస్తున్నాడు. అందుకనే ఇక్కడ మన జీవితాలు సమర్పించుకోవాలి. అందుకే మనకి హబక్కు 3 అధ్యాయాలు అంటాడు భక్తుడు, దేవా సంవత్సరాలు గడుస్తుండగా నీ కార్యముల నూతన పరచుము, నాకు తెలియపరచుము అంటున్నాడు. హల్లెలూయా, ఎందుకంటున్నాడు? సంవత్సరంలో గడుస్తుండగా నాకు భయం కలుగుతుంది దేవా, ఎందుకు సంవత్సరాలు గడుస్తుండగా నూతన పరచు అంటున్నాడు. అంటే చేయబోయే కార్యాలు, మనం చేయబోయే పనులు, మనం చేయబోయే ప్రతి పనిని దేవుడు నూతనం పరిచి దేవునికి అప్పగిస్తున్నాడు. ఒక ప్రవక్త మనం కూడా దేవుని పనిలో ప్రతిదీ దేవునికి అప్పగించేవారుగా అవి మనం చూసినట్లుగా తెలియపరచమని చెప్తున్నాడు. అంటే నిజమే కదా, దేవుడు ఏదైనా విషయం తెలియపరిచినప్పుడు మనం దాన్ని ప్రార్థన చేస్తాం. ప్రభా, ఇది నువ్వు తెలియపరిచినందుకు స్తోత్రాలు నాయనా, ఎంతగానో దేవుడు ప్రేమించి కార్యాలు చేసిన దేవుడని నువ్వు ఎంతో ఆనందంగా సంతోషంగా తెలియని విషయాలు దేవుడు తెలియపరుస్తూ ఉంటాడు. అలాంటప్పుడు దేవుడు మరి అందుకే కదా సంవత్సరాలంటే ఎన్నో సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోయినాయి, మరొక సంవత్సరం కూడా ఇచ్చాడు దేవుడు. మరి ఈ సంవత్సరంలో దేవుడు ఏం చేయబోతున్నాడు, మన జీవితంలో ఏం జరగబోతుందో, ఏమి మనం దాన్ని ఎదుర్కోబోతున్నామో, ఏం చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంటే ఈ సంవత్సరం అయినా నీవు రక్షణ పొందాలని. సంవత్సరం జరుగుతుండగా నీ కార్యములు నూతనపరచు దేవా, నీ కార్యములు నాకు తెలియపరచుము. అది అంటే ఇక్కడ అంటున్నాడు, నీ కార్యములు నాకు తెలియపరచుము. అంటే ఏం కార్యములు దేవుడు ఈ నూతన సంవత్సరంలో నీకైనా నాకైనా ఎవరికైనా ఏం కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అవి ఏం కార్యాలు అనేది మనకు తెలియదు, కానీ మనం కొన్ని అడుగుతాము దేవుణ్ణి, కొన్ని ఆయన మనకి ఇస్తాడు. మనం కొన్ని చేస్తామని చెప్తాము, కొన్ని అడుగుతాము దేవుణ్ణి. మరి ఈ సంవత్సరంలో మనం ఇవన్నీ దేవునికి అనుకున్నవన్నీ చేస్తున్నామా? దేవుడు ఇస్తాయన్నీ మనకి ఇస్తున్నాడా? అది అంటే మనం అనుకున్న ఎప్పుడైతే మనం దేవునిలో చెల్లిస్తామో, దేవునికి ఇచ్చిన వాగ్దానాన్ని మనం నెరవేరుస్తూ వస్తామో, అప్పుడు దేవుడు మనకి ఇవ్వాల్సినవి ఇస్తాడు. కానీ ఎందుకు హబక్కు ఈ మాట అంటున్నాడంటే,
నాకు భయం కలుగుతుంది దేవా, భయం కలుగుతుందంట సంవత్సరం వస్తుంటే. ఎందుకనంటే ఆ గడిచిన సంవత్సరంలో పడుచున్నదంతా గుర్తు చేసి ఈ సంవత్సరం అయిన వారి దేవుని సన్నిధానంలో నాకు నూతనముగా చేయనైన కార్యాలు, అది నూతన పరచు ప్రభా, అదేదో నాకు తెలియపరచు అంటున్నాడు. అది మనము కూడా దేవుని సన్నిధానంలో మనము కూడా దేవుని యొక్క ఇచ్చిన ప్రతి ఒక్క రోజుని, సమయాన్ని, గంటలు, సెకండ్లు, నిమిషాలు, దేవుని దృష్టిలో ఒక నిమిషం కూడా చాలా విలువైనది. హల్లెలూయా. మనుషులకి ఈ రోజున గంటలు, సమయాలు ఎన్ని కూడా లెక్కలేకపోవచ్చేమో, కానీ దేవుని దృష్టిలో మనము ప్రతి నిమిషం కూడా లెక్క అప్పచెప్పాలి. ఆ సమయంలో మనము దేవుని యొక్క ఉద్దేశాలని, ఆయన కార్యాలను మనము నెరవేర్చగలుగుతున్నామా, నిర్లక్ష్యంతో ఉన్నామా, ఎలా మనం జీవిస్తున్నామో ప్రశ్న వేసుకోవాలి ఈ రోజున. అందుకే ఆ ప్రశ్న మనకి చాలా విలువైనది. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు దేవుడు నా కుమార్తె గుర్తెరుగుతుంది, మర్చిపోయిన తరలా గుర్తు చేసుకుంటుంది. ఈ విషయంలో చాలా మనం పర్ఫెక్ట్గా ఉండాలని దేవుడు ఈ సంవత్సరమైనా మరి నూతన కార్యాలు, నూతన ఆత్మలను, నూతన పంటని కొయ్యాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. నశించిపోయే ఆత్మల కొరకు మనం ఈ సంవత్సరం మరి ఎక్కువగా ఆత్మల భారం కలిగి ఏంది నూతన సంవత్సరం అంటే చాలామందికి ఎలా ఉండిద్దంటే, ఈ సంవత్సరంలో ఒక ఇల్లు కట్టాలి, ఈ సంవత్సరంలో పెళ్లి చేయాలి, ఈ సంవత్సరంలో బాగా చదివి మంచి జాబ్ సంపాయాలి, ఈ సంవత్సరంలో మంచి పంటలు పండాలి, సెటిల్ అయిపోవాలి, ఇలా మనుషుల కోరికలు ఉంటాయి. కానీ భక్తుల కోరికలు ఎలా ఉండేవి చూడండి, ఎలా ఉంది. అదేందో నాకు తెలియపరచుదేవా అంటున్నాడు. అంటే దేవుని కాడ నుంచి వచ్చే ప్రతి మాట, ప్రతి విషయము తెలుసుకోవాలని ఆశ. హల్లెలూయా. ఇది చాలా విలువైనది అన్నమాట. చాలా అన్నిటికంటే కూడా చాలా విలువైనది. ఎందుకంటే ఒక దేవుని కాడ నుంచి ఒక మాట వస్తే అది చాలా విలువైనది. ఆ మాటను మనము గుర్తెరిగి దాని ప్రకారం మనం జీవించినట్లయితే దేవుడు మనకి ఎంతో ఆ ఉద్దేశాన్ని సఫలపరుస్తాడు. ప్రియబిడలారా, యవనస్తులారా, నీకు ఎన్ని కలిగి ఉండా ఈ సంవత్సరంలో దేవుని ఆత్మ అభిషేకాన్ని, దేవుని యొక్క ఉద్దేశాలు, ఆలోచనలను నెరవేర్చే వ్యక్తిగా మీరు ఉండనట్లయితే దేవుడు బహుగా అన్ని విషయాలు నిన్ను పైకి లేవనెత్తి ఘనమైన పాత్రగా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అన్నీ మనకి మంచిదే ఉండాలి. ఎందుకంటే శరీరం ఉండాలి, మనకి గూడు ఉండాలి, అన్నీ మనకు అవసరమే. ధనం అవసరమే, డబ్బు అవసరమే. కానీ అవన్నీ ఏమన్నాడు? తగు మాత్రమే అన్నాడు. హల్లెలూయా. అతీతమైన ఆశలో వద్దు. తగు మాత్రం నీకు ఇచ్చిన దాంట్లో సద్వినియోగం చేసుకో. చిన్న ఇల్లు ఇచ్చాడనుకో, అదే మనకి ఘనమైన ఇల్లు. ఎందుకంటే అందులో ఏ డిస్టర్బ్ లేకుండా మంచిగా దేవుని ఆరాధించి ప్రార్థించుకోవటానికి చాలా సొంత ఇల్లు అవసరమే. కానీ దేవుడు ఇచ్చినప్పుడు దాన్ని మనం ఉపయోగించుకునేవారుగా, మరి ఒక ఉద్యోగం అవసరమే ఫ్యామిలీ గడవాలంటే. దేవుడికి తెలుసు కదా మన విషయాలన్నీ, మనకి ఏం కావాలో ఏం అవసరం అని తెలుసు. మనం అడగకుండానే ఇస్తాడు. మరి దేవుణ్ణి ఏమి అడిగే పని లేదు, దేవుడే చెప్తాడు, ఇదిగో నీకు నేను ఫలాంది ఇవ్వబోతున్నాను, ఫలాంది చేయబోతున్నానని. ఎప్పుడు చెబుతాడు? ప్రార్థనలో ఉన్నప్పుడు చెబుతాడు, లేకపోతే వాక్యం ద్వారాగా మాట్లాడతాడు, లేకపోతే కళల ద్వారాగా కూడా మాట్లాడతాడు. అందుకే కదా దేవుడు మరి యోషోబు కళలు నెరవేర్చిన దేవుడు, మన కళలు, దర్శనాలు దేవుడు నెరవేర్చబోతున్నాడు. మనం దాన్ని తగినట్లుగా మరి కళల దర్శనాలు ఇచ్చినప్పుడు సాతాను కూడా ఉంటాడు. ఎన్నో తారుమేరలు చేయొచ్చు, మనల్ని ఎన్నో మలుపులు తెప్పొచ్చు. కానీ ఆ దర్శనం తెలియపోకుండా కాపాడుకుంటా దేవుని సన్నిధానాన్ని ప్రార్థిస్తా ఆయన్నే గురిపెట్టుకొని నడుస్తారే, అట్టి వారికి దేవుడు ఈ సంవత్సరంలో బహుగా దేవుడు దీవించబోతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పిన మాట చాలా విలువైనది. అందుకే ఇక్కడ మోషేతో దేవుడు చెప్పాడు, ఇదిగో మోషే నీవు కొండ మీదకి రా అన్నాడు. అంతే.
ఎందుకు ప్రభా కొండ మీదకి ఎందుకు రావాలి, నేను కిందే ప్రార్థన చేయొచ్చు కదా అని అన్నాడా? అసలు ఏమన్నా మాట్లాడాడా? ఏమన్నా బొదులుందా? వెంటనే వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అదే మనము కూడా దేవుడు వెంటనే చెప్పినప్పుడు వెంటనే చెయ్యాలి, వెంటనే వెళ్ళాలి, ఆ పని వదిలిపెట్టి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయటానికి వీలు కాదు. ఒకవేళ ఆలోచన చేస్తే అక్కడ వాతావరణం మారిపోయిద్దాం. అంటే దేవునికి మనం లోబడేవారుగా, ఆ చేస్తాల ప్రభ, వస్తాల ప్రభ, ఆ సోదాన ప్రభ, ఇట్లా దేవునికి నచ్చదు. అందుకే ఆయన దగ్గర నుంచి ఒకటి మనం పొందాలంటే ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టల్లో, నిబంధనలు మనము తప్పకుండా పాటించాలి. అందుకే నెహెమ్యా ప్రార్థన చేస్తాడు కదా. నెహెమ్యా గ్రంథంలో అంటాడు, దేవా ఎంతో మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా. నెహెమ్యా అంటాడు, దేవా నీ ఆజ్ఞలనైనా, నీ కట్టళ్ళైనా, నీ సమస్తాన్ని మేము ధిక్కరించాము నాయన. నీ సావుకుడు మాట మేము లెక్క చేయలేదు నాయన. బహు అసహాయంగా నీ ఎదట ప్రవర్తించావు నాయన. చూసావు ఎంత మంచి ప్రార్థన తెలుసా ఇది. చాలా మంచి ఒక దేవునిలో ఉన్నదన్నట్లు ఒప్పుకోవటమే నిజమైన ప్రార్థన. మన పొరపాట్లు, మన అతిక్రమలు, మన దోషములు, అదే ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా నా అతిక్రమం బట్టి కాక, నా దోషం బట్టి కాక, నా పాపాన్ని బట్టి కాక నన్ను నీవు అయ్యా ఈ రీతిగా ఉంచి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అంతరంగంలో అంటే అంతరంగంలో ఉన్న అవయవాలు, బయట ఉన్న అవయవాలు, ఆ హృదయంలో నలిగిపోతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎంతో దుఃఖపడుతా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకని మన జీవితాల్లో మనము దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించి ఆశీర్వదించబడటానికి ఈ దినాన మనం ఎంతో దేవుణ్ణి, ఆయన సమయాన్ని సద్వినియోగం చేస్తా. ప్రియబిడ్డ, ఈ సంవత్సరంలో నువ్వు ఎదురు చూస్తున్న ప్రతి కార్యం దేవుడు దీవించి నీకు ఇచ్చునుగాక. ఎందుకంటే నీ కార్యం పట్ల దేవుడు స్థిరపరిచి బలపరిచి నిన్ను ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు. నీవు నిజముగా ఈ సమయాన్ని ఈ గుర్తుపెట్టుకొని, మన దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ప్రభు అని సరి చేసుకొని, మరి నూతన యొక్క ఆశీర్వాదాలతో మనము నిలబడి దీర్ఘాశతో దేవుడు నిన్ను నన్ను నడిపించి ఆశపడేటట్టుగా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. అవన్నీ మనం సంపాదించుకోవాలని దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడ మహాపరిశుద్ధుడ కృపగల స్తోత్రాలయ సహాయం దయచేయి. ఇప్పటి వరకు నీ జీవాక్కులతో మాట్లాడేవారు మీ పిల్లలతో అయ్యా బిడ్డల పట్ల అద్భుతాలు ఆశ్చర్యం జరిగించి నూతన కార్యాలు, నూతన మార్గాలు తెరవండి. ఎవరైతే ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్క బిడ్డకి అద్భుతంగా ఆశ్చర్యాలను ఆయన మీరు జరిగించండి. అనారోగ్యాలు తొలగించండి, అనాలోచన తొలగించండి. నీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా, నీ రక్షణ పొందే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని మీరు తీర్చిదిద్ది మీ దీవెనలతో నింపుతున్న యేసయ్య స్తోత్రాలయ్యా. ఏ బాధలు, కష్టాలు, విరుకులు, ఇబ్బందుల వైపు చూడక నిత్యం నీ వైపు చూస్తా అయ్యా నీ సన్నిధిలో వారు బహుగా ఎదిగి పెరిగి గొప్పవారుగా చేయతండ్రి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన దీవించండి ప్రభా. మీ దీవెనకరంగా మీరు నడిపిస్తున్న విధానం స్తోత్రాలయ్యా. కన్నీటి నాట్యముగా మార్చండి. శాతాను గుత్రాలు కూల్చివేసి అడ్డులాటంకాలు తొలగించి ప్రతి మార్గాలు సరళం చేసి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యాలు నెరవేర్చిన ఆయన. వృద్ధాపులను తల్లులు, తండ్రులు, అయ్యా అనాథులు, దిక్కులేని వారిని అయినా ఎంతోమంది పిల్లలు మీరు కనికరించండి, దీవించండి ప్రభా. ఈ లోకంలో ప్రతి ఒక్కరిని మీరు దర్శించి రక్షణ మార్గం తెరిచి ఈ సంవత్సరమైన ప్రతి వారికి మీ భాగ్యాన్ని అనుగ్రహించి ప్రతి వారిని దీవించి నడిపించి మీరు మహిమ పొందమని నజరైన యేసు నామమున అడుగుచున్నా తండ్రి, ఆమేన్. ప్రవేశ రక్తమే జీవం, సిలువ రక్తం ద్వారా దేవుడు దీవించి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.